హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఫ్లాష్ బ్యాక్లో మనం పేజర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో పేజర్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. ఈ 90స్లో కిడ్స్కి ఆల్మోస్ట్ తెలియకపోవచ్చు. ఈ పేజర్ని చాలా మంది అయితే ఇప్పటికీ చూసి ఉండకపోవచ్చు అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇందువల్ల ఈ పేజర్ గురించి చాలా మంది అయితే ఆలోచించరు. ఒకప్పుడు కమ్యూనికేషన్ కోసం ఈ పేజర్ని అయితే వాడేవాళ్ళు అనమాట. సో ఈ పేజర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ పేజర్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, రీసెంట్ డేస్లో మనకి పుష్ప మూవీ అయితే వచ్చింది. అందులో చూస్తే అల్లు అర్జున్ ఒక డివైస్ అయితే వాడుతుంటాడు కమ్యూనికేషన్ కోసం. సో అదే పేజర్ అనమాట. సో అది చూశాక నాకు ఈ పేజర్ మీద ఒక టాపిక్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఆ పేజర్ నేనైతే చూశాను ఒకప్పుడు వచ్చేసరికి. అది ఎప్పుడు ఏంటనేది కూడా ముందు ముందు చెప్తాను. అసలు యాక్చువల్గా ఈ పేజర్ ఎప్పుడు వచ్చింది, సో టెలిఫోన్స్ అప్పటికి ఉన్నాయా లేవా, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ వచ్చేసరికి మనం ఇప్పుడు వాడుతున్న మొబైల్ ఫోన్స్ గురించి ఒక చిన్న బ్రీఫ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు మనం వాడే ఏవైతే మొబైల్ ఫోన్స్ ఉన్నాయో, ఈ మొబైల్ ఫోన్స్ వచ్చేసరికి మనకి 1979లో కమర్షియల్గా అందుబాటులోకి వచ్చింది. అది కూడా జపాన్లో అయితే ఫస్ట్ టైం మనకి వరల్డ్లో ఎన్టీటీ అనే కంపెనీ ఫస్ట్ జనరేషన్ సెల్యులర్ సర్వీస్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది అనమాట. అయితే అప్పటికి మనకు చూసుకున్నట్టయితే టెలిఫోన్స్ ఏవైతే ఉన్నాయో, వైర్డ్ టెలిఫోన్స్ అనమాట. యూఎస్లో కనుక చూస్తే దగ్గర 19.5% హోమ్స్, అన్ని హోమ్స్లో అయితే టెలిఫోన్స్ అయితే వాడుతున్నారు. అప్పటికి సెల్యులర్ ఫోన్ అయితే యూఎస్లో రాలేదు. యూఎస్లో ఎప్పుడు వచ్చింది అంటే 1983లో యూఎస్లోకి సెల్యులర్ ఫోన్ అయితే ఎంటర్ అయింది అనమాట. అంటే జపాన్లో ఎంటర్ అయిన 4 సంవత్సరాలకి చికాగో బేస్డ్ కంపెనీ అయిన అమెరిటెక్ ఈ సర్వీస్ని అయితే అందించింది. అమెరిటెక్ అంటే ఇప్పుడు చాలా మందికి తెలియకపోవచ్చు. AT&T అంటే మాత్రం తెలుస్తుంది అనమాట. సో వీళ్ళు ఫస్ట్ సర్వీస్ని అమెరికాకి అయితే అందించారనమాట. అక్కడ నుంచి మొబైల్ ఫోన్స్ అయితే వచ్చినాయి. మరి ఈ పేజర్ ఎప్పుడు వచ్చింది? అప్పట్లోనే మనకి మొబైల్ ఫోన్ ఉంటే మరి పేజర్ ఎప్పుడు వచ్చింది అని అడిగితే, సో ఈ పేజర్ని ఫస్ట్ ఇప్పుడంటే మన పేజర్ అని చెప్పి పిలుస్తున్నారు. ఫస్ట్లో దీన్ని వచ్చేసరికి బీపర్ అని చెప్పి అయితే పిలిచేవాళ్ళు. దీన్ని 1921లోనే తీసుకొచ్చారు. దీని ద్వారా ఒక బీప్ అయితే వస్తూ ఉండేది. సో ఎవరైతే ఎమర్జెన్సీ వర్కర్స్ ఉంటారో, అంటే పోలీస్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ, ఇలాంటి వాళ్ళు ఎమర్జెన్సీ కోసం మాత్రమే ఈ బీపర్ని అయితే వాడేవాళ్ళు అంట అప్పట్లో కనుక చూసుకున్నట్టయితే. అయితే ఈ పేజర్స్ కూడా ఎలా పనిచేస్తూ ఉండే అంటే, రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పనిచేసాయి. సింగిల్ వేలోనే మనకి ఇవి పనిచేసాయి అనమాట. మనం ఈ పేజర్ ద్వారా ఏదైనా రిసీవ్ చేసుకునే వాళ్ళం కానీ మళ్ళీ సెండ్ చేయడానికి అయితే ఇచ్చడానికి ఉండేది కాదనమాట. రేడియో ఫ్రీక్వెన్సీ చేరుకునే ప్రతి ప్లేస్లోనూ ఈ పేజర్స్ అయితే పనిచేసాయి. తర్వాత 1959లో ఫస్ట్ టైం మోటరోలా ఒక పేజర్ని అయితే తీసుకొచ్చింది. అప్పటి వరకు బీపర్ అని చెప్పి పిలిచే దీనికి మోటరోలా పేజర్ అని పేరు పెట్టి అయితే తీసుకొచ్చింది. ఆ టైంలో వీళ్ళు చూసుకుంటే పేజ్ బాయ్ 2 అని చెప్పేసి వీళ్ళు పేజ్ బాయ్ పేరు మీద అయితే వీళ్ళు మోడల్స్ని కూడా అయితే తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఆ తర్వాత వీళ్ళు 1970లో ఫస్ట్ టైం టోన్ మరియు వాయిస్ పేజర్స్ని అయితే రిలీజ్ చేశారు. ఇవి కూడా మనకి సింగిల్ వేనే, అంటే రిసీవ్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడాయి అనమాట. ఆ టైంలో మనకి పేజర్స్ కూడా చూసుకున్నట్టయితే ఒక కోడ్ రూపాన్ని అయితే పంపించేవాళ్ళు. అంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అయితే ఉండేవి కావు, నెంబర్స్ అయితే కనిపిస్తుంటాయి. ఈ నెంబర్స్ కోడ్ ద్వారానే వీళ్ళు సమాచారాన్ని అయితే అందుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు వాడుకలోకి వచ్చిన 911 ఎమర్జెన్సీ కోడ్ కానీ, ఇప్పుడు ఐ లవ్ యూకు వాడే 143 కానీ అప్పట్లో వచ్చేసరికి బాగా పాపులర్ అయిన వర్డ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇక 1980 వచ్చే టయానికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే 32 లక్షల మంది ఈ పేజెస్ని అయితే వాడడం మొదలు పెట్టారనమాట. ఇంకా కమ్యూనికేషన్ అనేది ఇంకా పెంచడం కోసం అప్పుడు మోటరోలా ఏం చేసిందంటే, ఆల్ఫా న్యూమరిక్ డిస్ప్లేతో ఒక డివైస్ని అయితే తీసుకొచ్చింది అనమాట. ఈ డివైస్ వచ్చేసరికి డిజిటల్ నెట్వర్కింగ్ ద్వారా మనం మెసేజ్ని సెండ్ చేయొచ్చు, అలాగే రిసీవ్ కూడా చేసుకునే విధంగా అయితే ఈ పేజర్ని అయితే రూపొందించింది. ఆ టైంలో కనుక చూసుకున్నట్టయితే అప్పుడు పేజర్ వినియోగం అనేది మరింత పెరగడం అయితే మొదలుపెట్టింది. ఆ టైంలో పేజర్ వాడడం అనేది ఒక స్టేటస్ సింబల్గా అయితే మారిపోయింది అనమాట. అంటే పాకెట్లో కానీ బెల్ట్ దగ్గర కానీ పేజర్ అయితే కనిపిస్తూ ఉండేది అనమాట. అప్పుడు వరకు ఎమర్జెన్సీ వర్కర్స్ నుంచి దాటి బిజినెస్ వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఈ పేజర్ని అయితే వాడడం స్టార్ట్ చేశారనమాట. ఇది కాకుండా ఎవరైతే పాపులర్ పర్సన్స్ ఉంటారో వీళ్ళు పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ కోసం, అంటే గుడ్ నైట్, గుడ్ బాయ్, లేకపోతే ఐ లవ్ యూ ఇలాంటి మెసేజ్లు పంపించడం కోసం కూడా పేజర్ను వాడడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఈ విధంగా పేజర్ వాడకం అయితే విపరీతంగా పెరుగుతూ పోయిందనమాట. 1994 నాటికల్లా చూసుకున్నట్టయితే 60 లక్షల మందికి పైగానే పేజర్స్ని అయితే వాడడం అయితే స్టార్ట్ చేశారు. నేను చూసింది ఎప్పుడంటే, నేను 92లోనేమో నేను పేజర్ని అయితే చూశాను అనమాట. ఎక్కడ చూశానంటే అది నేను ముంబైలో అయితే చూశాను. ముంబైలో ఉన్నప్పుడు నేను అంటే హాలిడేస్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఎక్కువగా గేట్ ఆఫ్ ఇండియా, చర్చ్ హెడ్ గార్డెన్, అలాగే ఓవల్ మైదాన్ ఇక్కడైతే ఆడుకుంటూ ఉండేవన్నమాట. ఆ పక్కనే మనకి షేర్ మార్కెట్ అయితే ఉండేది. ఫిరోజ్ జీజీ బాయ్ టవర్స్ అని చెప్పి అయితే పిలుస్తారు. చాలా హైట్ బిల్డింగ్ అనమాట. సో అక్కడ నేను బయట కొంతమంది అంటే చాలా తక్కువ పర్సన్స్ అనమాట, వాళ్ళ దగ్గర వచ్చేసరికి ఈ పేజర్ని అయితే చూసేవాళ్ళనమాట. చాలా మంది స్టాక్ మార్కెట్లో ఉండే బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు వెంటనే వాళ్ళకి ఆ సమాచారం తెలుసుకోవడం కోసం ఈ పేజర్ని అయితే వాడేవాళ్ళు అనమాట. సో అక్కడ
అక్కడ నేను ఫస్ట్ టైం అయితే చూశాను. ఇక అదే 1995లోనే మనకి మొబైల్ ఫోన్ అనేది ఇండియాలోకి అయితే ఎంటర్ అయింది అనమాట. సో మామూలుగా అయితే అప్పుడు అందుబాటులోకి అయితే వచ్చింది. కమర్షియల్లోకి రావడానికి మనకి ఇంకా 2 సంవత్సరాలు ఏమో పట్టింది. 96లోనో 97లో దీని మీద కూడా ఒక వీడియో అయితే చేశాను. ఆ టైంలో అయితే మళ్ళీ మనకి కమర్షియల్గా అయితే మొబైల్ ఫోన్ అయితే వచ్చింది అనమాట. మొబైల్ ఫోన్స్ ఎప్పుడైతే రావడం మొదలుపెట్టినాయో అప్పటికే ప్రపంచానికి మొబైల్ ఫోన్స్ అయితే అందుబాటులోకి వచ్చినాయి. అప్పుడు ఈ పేజర్ పతనం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. మెల్లమెల్లగా సో పేజర్ వాడకం అయితే తగ్గిపోతూ వచ్చింది. మోటరోలా చూసుకుంటే 2001కి పేజర్ సర్వీస్ అనేది ఆపేసింది అనమాట. అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పూర్తిగా అయితే ఆపేశారు. మరి ఇప్పుడు పేజర్స్ ఉన్నాయా లేదంటే ఉన్నాయి. ఒక కంపెనీ ఇప్పటికీ పేజర్ సర్వీస్ అయితే అందిస్తుంది అనమాట. ఆ కంపెనీ పేరు స్పోక్ అనమాట. వీళ్ళు 1 వే 2 వే అండ్ ఎన్క్రిప్టెడ్ పేజర్ సర్వీస్ అయితే వీళ్ళు ఇప్పటికీ అయితే అందిస్తున్నారు. ఇక ఈ పేజర్స్ ఎలా పనిచేస్తాయి అంటే యాక్చువల్గా దీనికి వచ్చేసరికి మీకు సో ఎలా అయితే మన మొబైల్ ఫోన్కి ఒక మొబైల్ నెంబర్ ఉంటుందో అలాగే దీనికి కూడా ఒక యూనిక్ ఒక నెంబర్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. ప్రతి పేజర్కి ఒక యూనిక్ నెంబర్ ఉంది. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా నెంబర్ అయితే ఉంటుంది. సేమ్ మనకి మొబైల్ ఫోన్ లాగే అనుకోవచ్చు. ఆ టైంలో వచ్చేసరికి మనకి పేజర్కి ఏమైనా మెసేజ్ పంపించాలంటే దీనికి సంబంధించిన సర్వీస్ సపరేట్గా అయితే ఉండేది. సర్వీస్ ఆపరేటర్స్కి మనం కాల్ చేసి మనం చెప్పాలనుకున్న మెసేజ్ని వాళ్ళకి చెప్పి తర్వాత ఆ పేజర్ నెంబర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు డైరెక్ట్గా అయితే వాళ్ళకి పంపించేవాళ్ళు అనమాట. పేజర్కి ఒక మెసేజ్ అయితే పంపించేవాళ్ళు. ఈ విధంగా ఉండేది. ఇంకా కోడ్ రూపాన్ని పంపించాలంటే అప్పుడులో టెలిఫోన్స్ ద్వారా కూడా మనం ముందు పేజర్ నెంబర్ని టైప్ చేసి ఆ తర్వాత మనం పంపించాలనుకున్న సందేశాన్ని కోడ్ని నెంబర్ రూపాన్ని అయితే మళ్ళీ ఎంటర్ చేసి అయితే టెలిఫోన్ ద్వారా కూడా అయితే పంపించేవాళ్ళు. తర్వాత రోజుల్లో మనకు చూసుకుంటే అంటే మనకి 1994 తర్వాత వచ్చిన కొన్ని మొబైల్స్లో మనకి పేజర్కి మెసేజ్ పంపించుకునే ఫీచర్స్ కూడా అయితే ఉండేవి. సో ఇప్పుడైతే మనకి పేజెస్ అయితే చూడడానికి అయితే లేదు. ఇప్పుడు చూస్తే మనకి మొబైల్ ఫోన్సే వచ్చేసినాయి. మొబైల్ ఫోన్స్ వచ్చాక చాలా వరకు అయితే చాలా డివైసెస్ అంటే కనుమరుగైపోయినాయి అని చెప్పొచ్చు. ఆ కనుమరుగైపోయిన దాంట్లో ఈ పేజర్ కూడా ఒకటని చెప్పాలి. కాకపోతే ఇప్పటికీ సెల్ ఫోన్ టవర్స్ కూడా అందుకోలేని ప్లేసెస్లో పేజర్ అయితే రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా అయితే అందుకుంటూ ఉంటుంది. అలాంటి చోట్ల ఇప్పటికీ పేజర్ వాడే వాళ్ళు అయితే ఉన్నారన్నమాట. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే సెల్యులర్ నెట్వర్క్ అలాగే వైఫై నెట్వర్క్తో కంపేర్ చేసుకొని చూసినట్టయితే ఈ పేజర్ అనేది ఇంకా సేఫ్ అని చెప్పి అయితే భావిస్తూ ఉంటారు చాలా మంది. సో ఈ వీడియో ద్వారా మీరు పేజర్ గురించి కొంతైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.